పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందుకే ఇంటి ముందుకొచ్చినటువంటి అతిథిని ఎవరి రూపంలో చూస్తారు అంటే ఈశ్వర రూపమే. అతిథి దేవో భవ. అభ్యాగతి, అతిథి అంటే మనం ఆహ్వానిస్తే వచ్చినవాడు, అభ్యాగతి అంటే మనం పిలవకుండా వచ్చినవాడు. ఇద్దరూ ఈశ్వర స్వరూపాలే. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసహు, అది ఈ జాతి లక్షణం. నాది అన్నది నువ్వు ఇతరులకు పెట్టినది ఏది ఉన్నదో అది నీకు అమృతమవుతుంది. నీకు 4 మంచి విషయాలు తెలుసు, నువ్వు లోపల దాచుకోకుండా వితరణ చేసిన నాడు నీకు అమృతం అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉంది, దానం చేసిన నాడు అమృతం అవుతుంది. నీ దగ్గర శక్తి ఉంది, ఈశ్వరుడి పల్లకీ పట్టుకుంటే అమృతం అవుతుంది. నీ దగ్గర నృత్యం ఉంది, ఈశ్వరుడి ముందు నృత్యం చేస్తే అమృతం అవుతుంది. అందుకే ఏదైనా ఇవ్వడం చేత అమృతం అవుతుంది తప్ప దాచుకున్నది విషం అవుతుంది. ఇది సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రధానమైన సిద్ధాంతం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద పెద్ద వెంపర్లాటలతో కూడుకున్నటువంటి విషయముల జోలికి వెళ్ళమని ప్రతిపాదన చెయ్యలేదు. అన్నిటికన్నా ఈశ్వరానుగ్రహాన్ని ఉత్తర క్షణంలో తెచ్చిపెట్టేటటువంటివి కొన్ని ఉన్నాయి. అవి జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. వాటి కోసం ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. మీరు అడుగు తీసి అడుగు వెయ్యవలసిన అవసరం ఉండదు. భక్తి అన్న మాట ఒకటి అసలు మనసులో గట్టిగా నిలబడిందనుకోండి, వాడొకడు ఉన్నాడు అన్న భావన ఒకటి ఏర్పడిందనుకోండి, మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ఉపకరణములైనటువంటి ప్రధాన సాధనములలో మొదటిది ఏది అంటే ప్రార్థన. ప్రార్థన కొరకు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడున్నారో అక్కడే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన ఎందుకు రావాలి? కొంచెం మీరు తాత్వికంగా ఆలోచించాలి. నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి నువ్వు ఇంత గొప్పవాడివి అంటే ఆయన నాకు వశుడవుతాడు అన్నాను అనుకోండి. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన అష్టోత్తరం చదవండి, ఆయన్ని 108 నామాలతో చదివితే ఆయన ప్రీతి పొందుతాడు అన్నాను అనుకోండి. అప్పుడు ఆయన్ని పొగిడితే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు అది బలహీనత అయిందా, బలమైందా? కాదు. మరి ఆయన్ని పిలవడం ఎందుకు అంటే ఆయన గుణములు కడుపులో ఉన్నప్పుడు, మనసులో ఆయన యొక్క గుణములను అనుభవించినప్పుడు ఆనందము ఉద్భుతమైపోతే అది లోపల పట్టక పైకి వాగ్రూపంలో వస్తే నామావళి అవుతుంది. ప్రార్థన ఎందుకు చేయాలి అసలు ఈశ్వరుణ్ణి? ప్రార్థన చేస్తే తప్ప ఆయన మనకేమీ ఇవ్వడండి. మనం చెప్పాలి ప్రార్థన చేసి, ఈశ్వరా నాకు ఆకలిగా ఉంది, ఎక్కడైనా ఏదైనా పట్టెడు పదార్థం దొరికేటట్టు చేసి పెట్టండి అని నేను అడిగితే చేసి పెడతాడు అన్నాను అనుకోండి. నేను అడిగితే తప్ప తెలియనివాడు ఈశ్వరుడైతే ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? ఒకవేళ నేను అడగకపోయినా ఆయనకి తెలుసు అనుకుంటే అసలు అడిగి ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న వస్తుందా రాదా? ఇక్కడ ఉండేటటువంటి అంతర్లీనమైన రహస్యం ముందు తెలియాలి, ఎందుకు ప్రార్థన చెయ్యాలి అని. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చాను, ప్రవచనం ప్రారంభం చేస్తూ ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశాను? ఈశ్వరా, నేను ఏ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నానో ఆ విషయంలో నాకు ఏ విధమైనటువంటి వైక్లభ్యము లేకుండా జ్ఞాపకానికి వచ్చేటట్టు, నమ్మి కూర్చున్న ఇంతమంది యొక్క సమయం 1 నిమిషం నా వల్ల వృధా కాకుండా పనికొచ్చే మాటలే నా నోటి వెంట వచ్చేటట్టు నన్ను అనుగ్రహించు. ఈ విషయం నేను అడిగితే తప్ప ఆయనకి తెలియదు అనుకోండి, ఇంకా ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? ఒకవేళ నేను అడిగితే తప్ప ఆయన ఇవ్వడు అనుకోండి, అప్పుడు అసలు అలాంటి వాడు, అంత స్వార్థం ఉన్నవాడు ఈశ్వరుడు ఎలా అయ్యాడు? ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అసలు మనం ఎందుకు అడుగుతామంటే ప్రార్థన చేసి, మనం అడిగితే తప్ప ఆయనకి తెలియదని కాదు, అడగకుండా ఉండలేక. కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పక్కనున్నవాడు తీరుస్తాడా తీర్చలేడా చూడడు, ఆయన సమర్థుడు కాడా చూడడు. ఎవరికి చెప్పుకుంటాడు? ఇంట్లో దొంగతనం జరిగింది, అన్నీ పోయాయి,
లబోదిబోమని ఏడుస్తున్నాడు. పనిపిల్ల వచ్చింది, తలుపు కొట్టింది. ఆవిడికి ఏమొచ్చు? అక్షరం మొక్క రాదు పాపం. ఆవిడేం దరఖాస్తు కూడా రాయలేదు. దాని చేతులట్టుకుని, చూడవే ఎంత కష్టపడి సంపాదించుకున్నానే, అయ్యగారు ఎంత కష్టపడ్డారే, ఇంట్లో అన్ని ఎత్తుకుపోయారే అని ఏడిచింది. ఎందుకు? ఆవిడ ఏమైనా ఉపకారం చేస్తుందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడవాలి. మరి ఆవిడ దగ్గర ఎందుకు ఏడిచావు అంటే ఏడుపు ఆపుకోలేక. ఈశ్వరుణ్ణి ఎందుకు అడిగావు? అడగకుండా ఉండలేక. చెప్పుకుంటే ఒక ఉపశాంతని చెప్పావు తప్ప చెప్పకపోతే ఆయనకి తెలియదని కాదు. ఇది ప్రార్థనలో ముందు తెలుసుకోవాలి. మనం చెప్పకపోయినా మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. కానీ ఎందుకు చెప్తాం అంటే ఆయనకి చెప్పకుండా ఉండలేని ఆర్తి మనది, అందుకు ఆయనకి చెప్పుకుంటాం. అంతేగాని ఏమండి మీరు చెప్పకపోతే ఆయనకి తెలియదా అండి అని అడగకూడదు. ఇప్పుడు అసలు ప్రార్థన అన్న మాట ఎందుకు రావాలి? అసలు ఎందుకు చెయ్యాలి ప్రార్థన? దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రంలో 3 మాటలు ఉంటాయి. 1 జీవుడు, 2 దురితము, 3 దైవము. ఈ 3 మాటలు ఉంటాయి. జీవుడు అంటే ఈ పైకి కనపడుతున్నటువంటి శరీరం కోటేశ్వరరావు అని పిలువబడుతోంది. లోపల ఒక జీవుడు ఉన్నాడు కదూ, వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఉన్నాయి. ఆ పాపపుణ్యాల్ని లెక్క పెట్టుకున్నవాడు ఉన్నాడు, వాడు పరమేశ్వరుడు. వాడు ఆ పాపాన్ని పుణ్యాన్ని లెక్కబెట్టి పాపానికి ఫలితం అంతా ఒకేసారి ఇచ్చేస్తే వీడు తట్టుకోలేడురా. పాపానికి ఫలితం దుఃఖం. అంత దుఃఖ పెట్టేస్తే వీడు బతకలేడు. కాసేపు పాప ఫలితాన్ని, కాసేపు పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటాను. అందుకే దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకం అంటే సుఖ దుఃఖములు రెండూ అనుభవించాలి. మీరు ఒక్కొక్క చోటికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కలా ఉంటుంది. అలా కాకుండా ఇంకోలా ఉండాలని కోరుకోకూడదు. ఇప్పుడు రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, వేడిగా ఉంటుంది. అబ్బా ఏమిటోనండి ఇంత వేడి అనకూడదు, అది కాలధర్మం అంతే. అలా ఈ లోకంలో పుట్టారనుకోండి, బతికున్నన్నాళ్ళు సుఖంగా ఉంటానని ఎప్పుడూ అనుకోకూడదు. ఏదో ఒక దుఃఖం వస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది. ఏదీ లేకపోతే తలుపు సందులో వేలు పడుతుంది. అంటే వేల పట్టున అన్నం దొరకదు. వండి చాలా అబ్బా మా ఆవిడ ఎంత ప్రీతిపాత్రమైన కూర వండిందో అనుకుంటే ఆ వంకాయ కూరలో కనర్ వస్తుంది, చేదు వస్తుంది. ఏడవడానికి అది ఒక్కడి చాలు. కాబట్టి ఏదో దుఃఖం ఉంటుంది. అసలు అట్లా దుఃఖము సుఖము రెండూ ఉంటాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నావు. ఈ లోకంలో ఉండి నాకు దుఃఖం వద్దంటే ఎలా? అది కూడా ఉంటుంది. కాబట్టి మర్త్యలోకంలో ఉన్నప్పుడు సుఖ దుఃఖములు రెండూ ఎందుకుంటాయంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను లెక్కపెట్టి పాపానికి ఫలితంగా దుఃఖాన్ని, సుఖాన్ని పుణ్యానికి ఫలితంగానూ ఒకడిస్తూ ఉంటాడు. వాడెవరు? వాడు పరమేశ్వరుడు. వాడికి తెలుసా లెక్క. అందుకే వాడు భగవద్గీతలో అంటాడు, కాల కలయతామహం అంటాడు. నేను గుప్తంగా లెక్కలు రాసి కాలంలో ఫలితం ఇస్తానంటాడు. ఆయనకి తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలో. నాకేం తెలుసు? నాకు తెలీదు. ఈ ఫలితం వస్తోంది అన్న విషయం నాకు తెలీదు. తెలియకుండా నేనేం చేస్తాను? ప్రతిరోజు సుఖంగా ఉండాలని కోరుకుంటాను. అనుకుని ఏదో ఒక కార్యం తలపెడతాను. ఇదిగో ఈ కార్యం చేద్దాం అనుకుంటాను. అనుకుని బయలుదేరతాను. కానీ ఆ కార్యము చెయ్యడానికి వీలు లేని రీతిలో ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఉపన్యాసానికని బయలుదేరా. తీరా ఉపన్యాసం చెప్పడానికి ఏ ఊళ్ళో చెప్పాలో ఆ ఊళ్ళో తెల్లవారకట్ట దిగేటప్పటికి దగ్గు, విపరీతమైన దగ్గు ప్రారంభమైంది. సాయంకాలం అయ్యేటప్పటికి నోరు విప్పితే దగ్గు. ఇప్పుడు ఉపన్యాసం ఏం చెప్తావు? 1 గంటన్నర దగ్గర వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైంది? ఉపన్యాసం చెప్దామని బయలుదేరిన వాడివి చెప్పొద్దని అనుకోవట్లేదు, చెప్పాలని అనుకుంటున్నావు. కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దగ్గు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోంచే వచ్చింది. అది వద్దు కానీ ఆగదు. మాట రావాలి, అది రాదు. ఎలా? ఇప్పుడు ఉపన్యాసం చెప్దామంటే దగ్గిచ్చిన వాడేవాడు? వాడు ఈశ్వరుడే. దుఃఖాన్ని ఇచ్చేవాడోడు, సుఖం ఇచ్చేవాడోడు ఉండడు. భయనాశన, భయపెట్టిన వాడే, భయం పోగొట్టిన వాడే. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నరుడు చెయ్యగలిగిందేం ఉండదు. ఆయన పాపపుణ్యాలు లెక్క పెట్టి సుఖ దుఃఖాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే చూడండి, మనకి సనాతన ధర్మంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమంటే పంతులు గారిని కుక్క కరిచిందిట అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారు. ఏమిటి అయ్యో పాపం ఏమిటి అంటే
గత జన్మలో ఎప్పుడో ఒంట్లో ఓపిక ఉంది కదా అని పంతులు గారు ఆ జన్మలో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వి అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్కని నిష్కారణంగా కర్రతో కొట్టిన కారణం చేత కుక్క పడినటువంటి బాధని ఈ జన్మలో అనుభవింపజేయడానికి పరమేశ్వరుడు కుక్క చేత పంతులు గారిని కరిపించి పంతులు గారు బాధపడేటట్టు చేశాడు. అయ్యో పాపం, ఆ పాపం ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. దాన్ని సంగ్రహంగా ఏమంటారంటే సూక్ష్మంగా అయ్యో పాపం అంటుంటారు. ఇప్పుడు ఎవరమైనా సరే అయా అయితే సరే కానివ్వండి, పాపానికి ఫలితం వస్తే రానివ్వండి, ఏమొస్తే అదే అనుభవిస్తాం అనగలమా? అనలేం. పోనీ ఒక్క సుఖమే రావడానికి కావలసినటువంటి పుణ్యం ఒక్కటే చేసి ఉంటే ఈ లోకంలో ఎందుకు ఉంటాం? దేవతలుగా ఉంటాం స్వర్గలోకంలో, అప్పుడు ఒక్క సుఖాలే పొందొచ్చు. మరి సుఖం కావాలని కోరికుంది, చేసిన పాపాలున్నాయి, దానికి ఇప్పుడు ఫలితం ఇస్తే తట్టుకునే ఓపిక లేదు, వద్దు ఈశ్వర. మరి ఎలా? అసలు ముందు నువ్వు ఈ విషయాన్ని అంగీకరిస్తే ప్రార్థన అన్నమాట వస్తుంది. నేను చేసిన దురితం ఉంది, ఏదో పాపం, దాన్ని లెక్కపెట్టి ఇచ్చేవాడు ఉన్నాడు, అనుభవించడానికి జీవుడు నేనున్నాను. ఇప్పుడు ఈ జీవుడు రెండిటి మధ్య నొక్కబడతాడు. ఎవరి చేత? ఒకవైపు నుంచి దైవం చేత, ఒకవైపు నుంచి కాలము చేత, దురితము చేత. కాలంలోనే ఫలితాలు వస్తాయి, ఈ రెండిటి మధ్యలో నొక్కబడతాడు. ఊపిరి ఆడదు, ఆ కష్టం తట్టుకోలేడు. ఇప్పుడు అలా తట్టుకోలేను, ఎప్పుడో పాపం చేశాను, కానీ ఈ జన్మలో తెలుసుకున్నాను ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, లెక్క పెట్టుకుంటాడు అని. కాబట్టి నేను ఇక అటువంటి పాపపు పనులు చెయ్యాలని అనుకోవట్లేదు. ఈశ్వర నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నేను గతంలో ఏదో పాపాలు చేసే ఉండి ఉంటాను, కాబట్టి ఖచ్చితంగా నాకు దుఃఖం కలిగే అవకాశం ఉంది. కానీ ఆ దుఃఖం ఇచ్చేటప్పుడు ఒళ్ళు మరిచిపోయి నీ పాదాలు విడిచిపెట్టేయవలసినంత దుఃఖాన్ని ఇవ్వకు. నన్ను అనుగ్రహించి ఆ దుఃఖాన్ని నేను తట్టుకోగలిగినంత దుఃఖంగా మార్చు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆ దుఃఖాన్ని తగ్గిస్తాడు. లేదయా నువ్వు ఆ పాపం చేశావు కాబట్టి అనుభవించవలసిందే అన్నాడు అనుకోండి, ఇప్పుడు చేసిన కర్మ ఏదో అది గొప్పది. ఈశ్వరుడు ఎందుకు ఇంకా చేసిన కర్మకు ఫలితం అనుభవించాలంటే? ఇంకా ఆయన ఏ ఉపకారం చేయనట్టు కాదు. ఎవడు భక్తితో భగవంతుని యొక్క పాదములను పట్టుకుని ఉంటాడో అటువంటి వాడికి దురితము వస్తున్నప్పుడు, దుఃఖము రావలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ దుఃఖము రాకుండా వాడు తట్టుకునేటట్టుగా ఇచ్చి విడిచిపెడతాడు ఈశ్వరుడు. అందుకు ప్రార్థనతోటే, నిద్రలేస్తే ప్రార్థనతో ప్రారంభం, రోజు పూర్తి చేస్తే ప్రార్థనతో పరిసమాప్తి. ఎందుకని? నీకు దుఃఖం వద్దు అనుకుంటున్నావు, అది ఇవ్వవలసిన వాడెవరో వాడు అనుగ్రహించాలి. అందుకే ప్రార్థన అంత శక్తివంతము. దాంట్లో మీరు ఎన్ని పువ్వులు వాడారు, మీరు ఎంత అగ్నిహోత్రం చేశారు, ఎంత నెయ్యేశారు, ఎన్ని ప్రదక్షిణాలు చేశారు, దాంతో సంబంధం ఉండదు. సకృన్నత్వా నత్వా అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ. మంచి మనస్సుతో, అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు అంగీకరించి కూర్చుని ఒక్కసారి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేస్తే చాలు, వెంటనే ఆయన అనుగ్రహిస్తాడు. కావలసింది ఏమిటో తెలుసా? నోటితో ప్రార్థన చేయడం కాదు. నేను తప్పు అని ప్రతిపాదించట్లేదు, కానీ అసలు దానికి అంతర్లీనంగా వాడొకడు ఉన్నాడనేటటువంటి ప్రబలమైన విశ్వాసం ఉండాలి. వాడు ఉన్నాడు, నీ చేసిన పాపం కూడా ఉండి ఉంటుంది, ఈశ్వరా దాన్ని నువ్వు మన్నించు అని అడగడానికి, నీ చేసిన సంకల్పం పాడైపోకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని నాకు ఇయ్యి అని అడగడాన్ని ప్రార్థన అని పిలుస్తారు.